హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన వివిధ సబ్జెక్టులకు సంబంధించిన క్లాసెస్ను ఫ్రీగా అందించడం జరుగుతుంది. క్లాసెస్ విని పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగకరంగా ఉన్న వాళ్ళకు షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మరి ఈరోజు ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే స్టార్గేట్. ఇక్కడ చూడండి, మన ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉంది. సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించుకోవాల్సిందే. ఈనాడు ఇంటర్వ్యూలో HCL వ్యవస్థాపకుడు ఎపిక్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ చౌదరి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే స్టార్గేట్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ఇది ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, MGX సంయుక్తంగా చేపట్టే AI ఆధారిత IT మౌలిక వసతుల ప్రాజెక్టు. వచ్చే 4 ఏళ్లలో దీనిపై $500 బిలియన్ల వెచ్చిస్తారు. AI విభాగంలో చైనా ప్రగతిని అడ్డుకోవడం, అమెరికాను అగ్రగామిగా నిలబెట్టడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. ఇక్కడ చూడండి, మరి మన దేశ రక్షణ భద్రత అవసరాలపై ఈ ప్రాజెక్టు ఎంతో ప్రభావం ఉంటుంది. ఎంతో అధిక మొత్తంలో ఉండే డేటాను మన దేశంలోనే సరైన రీతిలో భద్రపరచుకోనట్లయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. మరి మనం సొంతంగా AI విధానాన్ని రూపొందించుకొని మన డేటాను సంరక్షించుకోవాలి. డేటా సెంటర్లకు సొంత హార్డ్వేర్ మాత్రమే వాడాలి. లేని పక్షంలో డేటా చౌర్యానికి అవకాశాలు ఉన్నాయని మరి ఇక్కడ న్యూస్ మనం భావించవచ్చు. ఇక్కడ మన దేశానికి సొంతంగా AI పరిజ్ఞానాన్ని ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ న్యూస్ యొక్క సారాంశంగా మనం భావించవచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే, ఆధ్యాత్మికవేత్త, వితరణశీలి ప్రిన్స్ అగాఖాన్ అస్తమయం. దాతృత్వ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సేవలు, వందల సంఖ్యలో ఆసుపత్రులు, విద్యా సంస్థల నిర్వహణ, వర్ధమాన దేశాల్లో సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి. విద్యాదాత మృతికి ప్రధాని మోడీ, ప్రపంచ నేతలు, అదేవిధంగా CM రేవంత్ సంతాపం. ఇక్కడ చూడండి, మరి న్యూస్కు సంబంధించి ఆధ్యాత్మికవేత్త అయినటువంటి మరి వితరణశీలి ప్రిన్స్ అగాఖాన్ అస్తమయం అని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. దాతృత్వ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరి ఎంతో సేవ చేయడం జరిగిందని న్యూస్ చూద్దాం. దీనికి సంబంధించిన వివరణ న్యూస్ కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్టయితే, అండర్-19 మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు జ్ఞాపికను అందజేస్తున్న CM. మరి అండర్-19 ఉమెన్ వరల్డ్ కప్లో విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ మహిళా క్రికెటర్ అయినటువంటి త్రిషకు మరి ప్రశంసకు సంబంధించిన జ్ఞాపికను అందజేస్తున్నటువంటి పేర్కొనవచ్చు. నెక్స్ట్ చూద్దాం, గాజాను సొంతం చేసుకుంటాం, అక్కడి పాలస్తీనియులు వేరే దేశాలకు పోవాలి, మేము సురక్షితంగా అద్భుతంగా తీర్చిదిద్ది ఇస్తాం. బెంజమిన్ నెతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటన ఖండించిన ప్రపంచ దేశాలు. మరి పాలస్తీనా, గాజా మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో, మరి దశాబ్దాల తరబడి వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మరి ట్రంప్ను ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహు భేటీ అయిన సందర్భంగా మరి ఈ వార్త రావడం జరిగింది. గాజాను సొంతం చేసుకుంటాం, మరి అక్కడి పాలస్తీనీయులు విదేశాలకు తరలిపోవాలని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఖండించాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాం, ఇంతకుముందు ప్రిన్స్కు సంబంధించిన ఇక్కడ చూడండి, వివిధ దేశాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆర్థికంగా ఊతమందించి విద్యావేత్తగా ప్రపంచంలోని అత్యధిక ధనికుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రిన్స్ అగాఖాన్ కన్నుమూశారు అని ఇక్కడ మనము ఈ న్యూస్ చూడవచ్చు. ఇక్కడ చూడండి, 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న అగాఖాన్ ఇక్కడ చూడండి, ప్రిన్స్ అగాఖాన్ అస్తమయానికి సంబంధించిన వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే, తెలంగాణ శాశ్వత న్యాయమూర్తులుగా 3 తెలంగాణ హైకోర్టు అదనపు జడ్జీలు, సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం. తెలంగాణ, మద్రాస్ హైకోర్టులోని 5 అదనపు జడ్జీలు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు.
దీనికి సంబంధించిన ప్రతిపాదనకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం ఆమోదం తెలిపింది. శాశ్వత న్యాయమూర్తి హోదా పొందనున్న వారిలో తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ కె సుజనా, మద్రాస్ హైకోర్టుకు చెందినటువంటి జస్టిస్ వెంకటాచారి లక్ష్మీనారాయణ, జస్టిస్ పెరియస్వామి వడమలై ఉండటం జరిగిందని ఇక్కడ శాశ్వత న్యాయమూర్తులుగా మరి 3 తెలంగాణ హైకోర్టుకు అదనపు జడ్జీలు నియమితులయ్యారని ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. టెట్ ఫలితాలు విడుదల. టీజీ టెట్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. గత ఏడాది టెట్తో పోలిస్తే ఈసారి పాస్ పర్సెంటేజ్ తగ్గింది. పేపర్ 1లో 59.48%, పేపర్ 2లో 31.21% మంది క్వాలిఫై అయ్యారు. 1,35,802 మంది పరీక్ష రాయగా 83,711 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని ఇక్కడ మరి పేపర్ 1లో 59%, పేపర్ 2లో 31% మాత్రమే క్వాలిఫై కావడం జరిగిందని ఇక్కడ మనము న్యూస్ చూడొచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 59.48, పేపర్ 2లో 31.21 మాత్రమే క్వాలిఫై కావడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి గత టెట్తో పోలిస్తే ఈసారి పాస్ పర్సెంటేజ్ తగ్గిందని ఇక్కడ బుధవారం సెక్రటేరియట్లో విద్యాశాఖ కార్యదర్శి సెక్రటరీ యోగిత రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి తదితరులు టెట్ ఫలితాలను విడుదల చేశారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. టెట్లో 83,711 మంది ఉత్తీర్ణత. టెట్ ఫలితాలను విడుదల చేస్తున్న యోగిత రాణా, నరసింహారెడ్డి ఇక్కడ మరి టెట్ ఫలితాలకు సంబంధించిన మరొక ఈనాడులో వచ్చిన న్యూస్ను చూడొచ్చు మనం. నెక్స్ట్ చూసినట్టయితే ఐటీ చెల్లింపుదారులకు ఉచిత రేషన్ నిలిపివేత. కేంద్రం యోచన. మీరు ఆదాయ పన్ను చెల్లించేవారు అయి ఉండి ఉచిత రేషన్ పొందుతున్నారా? అయితే మీ రేషన్ రద్దు కావచ్చు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేయడానికి కేంద్రం నడుం బిగిస్తోంది. ఈ విషయంలో ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆహార శాఖకు సహకారం అందించనుంది. ఇక్కడ ఏంటంటే ఐటీ చెల్లిస్తున్న వారికి ఉచిత రేషన్ నిలిపివేయాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్టుగా మరి న్యూస్ యొక్క సారాంశాన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 8,000 మీటర్ల పైకి ఒంటరిగా అనుమతించాం. ఎవరెస్ట్ అధిరోహకులకు నేపాల్ నిబంధన. ఎవరెస్ట్తో పాటు ఇతర శిఖరాల అధిరోహులకు నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనను విధించింది. ఇక నుంచి ఈ శిఖరాలను అధిరోహించేవారు 8,000 మీటర్లు దాటాక ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. కనీసం 2 కలిసి వెళ్లాల్సి ఉంటుంది. అది సహాయక సిబ్బంది కానీ గైడ్ కానీ వెంట ఉండాలి. మంగళవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 8,000 మీటర్ల వరకు ఒంటరిగా అనుమతిస్తారు. 8,000 మీటర్లు దాటినట్లయితే మరి గైడ్ కానీ ఎవరైనా సహాయకులు కానీ ఉంటేనే అనుమతిస్తారని నేపాల్ మరి తెలియజేయడం జరిగింది. మరి ఎవరెస్ట్ శిఖరము నేపాల్లో ఉన్న నేపథ్యంలో మరి ఆ ప్రభుత్వము ఈ విధమైనటువంటి నిబంధన విధించిందని చెప్పవచ్చు. మరి ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హసీనాను రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. బంగ్లాదేశ్ హోం సలహాదారు ఎండి జహంగీర్ ఆలం. భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని దేశ హోంశాఖ సలహాదారు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎండి జహంగీర్ ఆలం చౌదరి తెలియజేశారు. ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో షేక్ హసీనా దేశాన్ని విడిచి గత ఏడాది ఆగస్టు 5 నుంచి భారత్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ హసీనాతో పాటు పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలిటరీ, సివిల్ అధికారులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం జరిగిందని ఇక్కడ మరి హసీనాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొన్నది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా ఆన్లైన్లో ఉద్యమం. బిల్డ్ ది రెసిస్టెన్స్ అండ్ 50501 హ్యాష్ట్యాగ్ పేరుతో ప్రాచుర్యం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమం ఆన్లైన్లో ఊపందుకుంటుంది.
బిల్డ్ ది రెసిస్టెన్స్ అండ్ 50501 అనే హ్యాష్ ట్యాగ్తో ఈ ఉద్యమం రూపుదిద్దుకుంటుంది. 50501 అన్న హ్యాష్ ట్యాగ్ అర్థము 50 రాష్ట్రాలు 50 నిరసనలు ఒకరోజు అని. 50 రాష్ట్రాల్లో 50 నిరసనలు ఒకరోజు అని దాని అర్థం. అమెరికాలోని రాష్ట్రాల్లో చట్టసభలు, గవర్నర్ల నివాసాలు ఉండే క్యాపిటల్ ప్రాంతాల్లో ఈ నిరసనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉద్యమానికి మద్దతు పలికి అనేక వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఆన్లైన్లో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇక్కడ చూడండి, ఫాసిజాన్ని తిరస్కరించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి వంటి నినాదాలు మార్మోగుతున్నాయి. కార్మికులారా ఏకం కండి వంటి నినాదాలు కలిగిన పోస్టర్లతో ఉద్యమకారులు ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారని ఇక్కడ న్యూస్ చూడొచ్చు. మరి ట్రంప్ యొక్క చర్యలకు వ్యతిరేకంగా ఆన్లైన్లో మరి ఈ ఉద్యమం జరుగుతుందని, ప్రాచుర్యం పొందుతుందని న్యూస్ వార్తగా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. సబబుగా లేదు, ఆమోదయోగ్యం కాదు. గాజాపై ట్రంప్ ప్రకటనను ఖండించిన ప్రపంచం. గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఈజిప్టు, పాలస్తీనా అథారిటీలతో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని తుర్కీయే పేర్కొన్నది. టర్కీ యొక్క నూతన నామమే తుర్కీయే. గాజా ప్రజల్ని బలవంతంగా తరలించడాన్ని వ్యతిరేకిస్తామని చైనా స్పష్టం చేసింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణకు తెరపడాలంటే అవి 2 దేశాలుగా విడిపోవాలని పునరుద్ఘాటించింది. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పలు దేశాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ చేసిన ప్రతిపాదనలు పలు దేశాలు ఖండించాయి. ఈ విధంగా మరి గాజాపై ట్రంప్ వ్యాఖ్యలను నిరసిస్తూ దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఆందోళన చేపట్టడం జరుగుతుందని, ఇక్కడ మరి గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు ఖండించడం జరుగుతుంది ఆ ప్రకటనని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే, బంగ్లాదేశ్తో సరిహద్దు వెంట అక్రమ నిర్మాణాలపై బీఎస్ఎఫ్ కొరడా. భారత్ బంగ్లాదేశ్ల సరిహద్దు వెంబడి విదేశీ సాయుధ మూకల దుందుడుకు చర్యలను కళ్ళెం వేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని తమ క్షేత్రస్థాయి కమాండర్లను సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ అధికారులు ఆదేశించారు. మన సరిహద్దులకు అత్యంత సమీపంలో బంగ్లాదేశ్ బోర్డర్ గార్డులు గతేడాది చేపట్టిన 80 అక్రమ నిర్మాణాలను బీఎస్ఎఫ్ కూల్చివేసింది. ఇక్కడ మరి సరిహద్దుల వెంట ఉన్నటువంటి బంగ్లాదేశ్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాల పని కూల్చివేసే కార్యక్రమం బీఎస్ఎఫ్ చేపట్టిందిగా ఈ వార్తను చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే, మరి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఎన్ని కిలోమీటర్ల యొక్క బార్డర్ ఉంది, మరి ఏ రాష్ట్రానికి ఎక్కువ సరిహద్దు ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూసినట్టయితే, తెంపేసుకుంటున్న ట్రంప్, ఐరాస మానవ హక్కుల కౌన్సిల్కు గుడ్ బై. యుఎస్ ఎయిడ్ ఉద్యోగులకు సామూహిక సెలవు. ఇది కరెంట్ అఫైర్ పరంగా ఇంపార్టెంట్గా భావించవచ్చు. చూద్దాం. సొంత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు ఉన్నటువంటి బంధాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కొక్కటిగా తెంపేసుకుంటున్నారు. అంతర్జాతీయ సహాయాన్ని నిలిపివేయడంతో పాటు దేశంలోని ఉద్యోగులకు భారీగా కోత పెడుతున్నారు. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పాలస్తీనా శరణార్థులకు ఐరాస సంస్థ భవిష్యత్తులో చేయాల్సిన సహాయాన్ని నిలిపివేశారు. వీటిపై కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మరి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ నుంచి అమెరికా తప్పుకుంటుందని ట్రంప్ ప్రకటించి దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కూడా సంతకం చేయడం జరిగిందని ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ఇది కరెంట్ అఫైర్ పరంగా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల అమెరికా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఏ సంస్థ నుంచి వైదొలిగిందని అంటే ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ నుంచి వైదొలిగిందని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇది నా మహాద్భాగ్యం. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన ప్రధాని. మహాకుంభమేళకు వచ్చినటువంటి పవిత్ర త్రివేణి సంగమంలో పూజలు, పుణ్యస్నానం చేయడం తనకు దక్కినటువంటి మహాద్భాగ్యంగా ప్రధాని మోడీ పేర్కొనడం జరిగిందని, ఇక్కడ కుంభమేళ సందర్భంగా మోడీ మరి పుణ్యస్నానం ఆచరించాడని మనం నిన్న న్యూస్లో చూసాం. ఈరోజు మరి నిన్న హాజరై
పుణ్యస్నానం ఆచరించాడు. దానికి సంబంధించిన న్యూస్గా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. గాజాను సొంతం చేసుకుంటాం, నెతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటన ఖండించిన ప్రపంచ దేశాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. యుద్ధ కల్లోలిత గాజా స్క్రిప్ట్ను తాము స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ట్రంప్తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు శ్వేత సౌధంలో సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. గాజాలో ఉన్నటువంటి దాదాపు 20 లక్షల మంది పాలస్తీనా వాసులంతా పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్ళి శాశ్వతంగా స్థిరపడితే గాజా ప్రాంతానికి గాజా ప్రాంతానికి అమెరికా బాధ్యత తీసుకొని దాన్ని పునర్నిర్మించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ చూడండి, మరి గాజా ప్రాంతాన్ని తాము దత్తత తీసుకొని బాగా అభివృద్ధి చేసి మరి ఇజ్రాయెల్కి ఇస్తాము అని ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ గాజా ప్రాంతంలో ఉన్న పాలస్తీనీయులంతా వేరే దేశాలకు వెళ్ళి స్థిరపడాలని ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారని ఈ న్యూస్ యొక్క సారాంశంగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హమాస్ ప్రతినిధి లష్కరే జైషే ఉగ్రవాదులతో సంప్రదింపులు. అప్రమత్తమైనటువంటి నిఘా వర్గాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKలో బుధవారం కీలక ఉగ్ర సంస్థల నేతలు సమావేశమయ్యారు. కాశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా అల్ అక్సా ఫ్లడ్స్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో హమాస్ ప్రతినిధులు ఖలీద్ కద్దౌమి, ఇతర పాలస్తీనా నాయకులతో పాటు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక మిలిటెంట్లు హాజరు కావడం జరిగిందని రావల్కోట్లోని సబీర్ స్టేడియంలో ఈ సమావేశం జరిగిందని చెప్పవచ్చు. అక్కడ POKలో ఇక్కడ మరి లష్కరే జైషే ఉగ్రవాదులతో మరి హమాస్ ప్రతినిధులు మరి సమావేశమయ్యారని, దీంతో మన నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయని ఇక్కడ న్యూస్ యొక్క సారాంశం చూడొచ్చు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం, UGC నూతన ప్రతిపాదనలను రద్దు చేయాలి. వివిధ రాష్ట్రాల మంత్రుల సమావేశంలో తీర్మానం. ఇక్కడ చూడండి, సమాఖ్య వ్యవస్థలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పటికీ నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలపై రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరమైనటువంటి మార్గదర్శకాలు రూపొందిస్తుందని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు ఆరోపించారు. ఇటీవల UGC ప్రకటించినటువంటి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బోధనేతర సిబ్బంది నియామకాలు, పదోన్నతుల నియమావళి డ్రాఫ్ట్పై చర్చించేందుకు కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మంత్రుల సమావేశాన్ని బుధవారం బెంగళూరులో నిర్వహించడం జరిగిందని ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. మరి కేంద్ర రాష్ట్రాల యొక్క హక్కులను కేంద్రం హరిస్తుందని, మరి UGC నూతన ప్రతిపాదనలను రద్దు చేయాలని మరి వివిధ రాష్ట్రాల యొక్క మంత్రుల సమావేశము బెంగళూరులో జరిగిన నేపథ్యంలో ఈ వార్త రావడం జరిగిందని మనం పరిశీలించాలా. నెక్స్ట్ చూసినట్టయితే, జన్మతః పౌరసత్వ హక్కు రద్దును నిలిపేసిన మరో జడ్జి. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధికారం చేపట్టగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి కార్యనిర్వాహక ఉత్తర్వును మరో ఫెడరల్ జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. మేరీల్యాండ్లోని గ్రీన్ బెల్ట్ US డిస్ట్రిక్ట్ జడ్జి డెబోరా బోర్డ్మన్ బుధవారం ఈ ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని ఏ న్యాయస్థానం రాజ్యాంగంలోని 14వ సవరణకు ట్రంప్ అధికార యంత్రాంగం ఇచ్చిన వివరణను సమర్థించబోదని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారని ఇక్కడ మరి దీనికి ట్రంప్ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా 22 రాష్ట్రాలు కోర్టుల్లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి నిర్ణయానికి గతంలో ఒక కోర్టు మరియు ఇప్పుడు మరి మరో జడ్జి కూడా దాన్ని నిలిపివేసినట్టుగా ఈ వార్తను మనం చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే, పాక్లో చైనీయులపై దాడులను నిరోధిద్దాం అంగీకారానికి వచ్చినటువంటి జిన్పింగ్ జర్దారీ. పాకిస్తాన్ ఆర్థిక నడవ CPEC ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న చైనీయులపై ఉగ్రవాదుల దాడులను నిరోధించేందుకు పరస్పరం సహకరించుకోవాలని చైనా, పాక్లు నిర్ణయించాయి. ఇందులో భాగంగా
నిఘా సమాచారాన్ని మరింత పంచుకునేందుకు భద్రతా సహకారాన్ని పెంచుకునేందుకు అంగీకరించాయి. ఇందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మధ్య బుధవారం జరిగిన చర్చలు దోహదం చేశాయని మరి చైనా పాక్ యొక్క ఆర్థిక నడవకు సంబంధించి చైనాలో పనిచేస్తున్న వారిపైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో మరి ఆ దాడులను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని మరి చైనా పాక్ అధ్యక్షులు నిర్ణయించారన్న సంగతి ఈ న్యూస్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. కాంతి వేగంతో శత్రువుపై దాడి, అమెరికా చేతిలో మెరుపు శక్తి, అత్యాధునిక లేజర్ ఆయుధాన్ని పరీక్షించిన అగ్రరాజ్యం. అమెరికా అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధం తలుక్కున మెరిసింది. సముద్ర జలాల మధ్యలో యుద్ధ నౌక నుంచి పరీక్షించినటువంటి సరికొత్త లేజర్ ఆయుధం ఆసక్తికరమైన చర్చను రేకెత్తించింది. హేలియోస్ అనే ఆయుధ వ్యవస్థను ప్రయోగించినట్టు వెల్లడించిన యుఎస్ సెంటర్ ఫర్ కౌంటర్ మేజర్స్ వార్షిక నివేదిక దీనికి అత్యధిక లేజర్ సామర్థ్యం ఉందని మాత్రమే పేర్కొంది. ఇతర వివరాలను వెల్లడించలేదని ఇక్కడ మరి చూడండి. అమెరికా చేతిలో మరి అత్యాధునిక లేజర్ ఆయుధాన్ని పరీక్షించిందని ఇక్కడ చెప్పవచ్చు. దీని పేరు హేలియోస్. హేలియోస్ అంటే హై ఎనర్జీ లేజర్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డాజ్లర్ అండ్ సర్వైలెన్స్. దీన్ని అమెరికాకు చెందినటువంటి లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పవచ్చు. కాంతి వేగంతో శత్రువుల యొక్క ఆయుధ వ్యవస్థలపై దాడి చేస్తుందని ఇక్కడ మరి అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి లేజర్ ఆయుధాన్ని పరీక్షించింది అని అమెరికా పరీక్షించిందని ఈ న్యూస్ యొక్క సారాంశంగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఫిడ్జీ విద్యార్థుల సంచలనాత్మక ప్రయత్నం, పికో శాటిలైట్ అంతరిక్ష పరిశోధన ఉపగ్రహ సమాచార వ్యవస్థలో సంచలనాత్మక ప్రయత్నంగా చెన్నైకు చెందినటువంటి ఫిడ్జీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పికో శాటిలైట్ ఆవిష్కరణతో తొలి అడుగు వేశారు. ఈ ఆవిష్కరణకు వారు ఆస్ట్రోసీడ్ 2025 అని నామకరణం చేశారు. ప్రతిభావంతులైన 30 మందికి పైగా ఫిడ్జీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు దీనిని రూపకల్పనకు శ్రమించారు. వీరి ప్రయత్నాలకు ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ ఏ నటరాజన్ మార్గదర్శకంగా వ్యవహరించారని ఇక్కడ చూడొచ్చు. అంతరిక్ష పరిశోధన ఉపగ్రహ సమాచార వ్యవస్థలో సంచలనాత్మక ప్రయోగం. చెన్నైకి చెందినటువంటి ఫిడ్జీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పికో శాటిలైట్ అంటే ఒక చిరు ఉపగ్రహాన్ని రూపొందించారని చెన్నైలోని ఫిడ్జీ గ్లోబల్ స్కూల్కి చెందినటువంటి విద్యార్థులు ఒక చిన్న శాటిలైట్ అయినటువంటి పికో శాటిలైట్ను రూపొందించారని మరి న్యూస్ చూడవచ్చు. దీనికి కరెంట్ అఫైర్ పరంగా ముఖ్యమైనది భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ ఆవిష్కరణకు నడుం కట్టినటువంటి ఐసీఎంఆర్. మనుషుల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 నివారణకై వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నాంది పలికింది. ఈ వ్యాక్సిన్ రూపకల్పనకు సంబంధించిన పరిశోధనలో ఉత్పత్తిలో తనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి గల సంస్థలు కంపెనీల నుంచి దరఖాస్తులు కోరింది. బర్డ్ ఫ్లూగా ప్రసిద్ధి చెందిన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అతి త్వరితంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన వ్యాధి. 2021, 23, 24 సంవత్సరాల్లో ఈ వ్యాధి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కోళ్ల పరిశ్రమపై, వన్యపక్షులపై ఈ వ్యాధి ప్రభావం చూపింది. ఇక్కడ చూడండి, ఐసీఎంఆర్కు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో ఐసీఎంఆర్ ఉంది. మరి ఆ ప్రయత్నాలకు సహకరించే సంస్థలు మరి వ్యక్తుల నుంచి దరఖాస్తులను కోరుతూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. చైనా ఇరాన్లకు ఐరాస హెచ్ఆర్సీ రక్షణ, అందుకే వైదొలుగుతున్నాం. చూడండి, ఇరాన్, చైనా, క్యూబాలు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ను అడ్డు పెట్టుకొని రక్షణ పొందుతున్నాయని అమెరికా ఆరోపించింది. అందుకే అందులో నుంచి బయటకు వస్తున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా యుఎన్ హెచ్ఆర్సీ నుంచి అమెరికా వైదొలిగే కార్యనిర్వహణ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన ట్రంప్ సంతకం చేయడం జరిగిందని ఇక్కడ చూడొచ్చు. ఇక చెప్పాం కదా, ఐక్యరాజ్యసమితి హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి ట్రంప్ వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్న సంగతి ఇక్కడ ఈ కరెంట్ అఫైర్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. రాష్ట్రపతి భవన్లో ఓటేసిన ద్రౌపది ముర్ము. చూడండి, దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకు బుధవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రపతి భవన్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 9 గంటలకు ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, విశ్రాంత సిజేఐ డివై
చంద్రచూడ్ వీళ్ళంతా మరి ఓట్లు వేశారుగా. మరి రాష్ట్రపతి భవన్లో మరి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రపతి ఓటేసిన న్యూస్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. గాజా స్వాధీనం అంత సులభమా? ప్రపంచ మద్దతు కూడగట్టడం కష్టమే. లక్షల సంఖ్యలో పాలస్తీనా వాసులను గాజా స్క్రిప్ట్ నుండి వేరే చోటకు బలవంతంగానైనా పంపించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేస్తున్న ప్రయత్నం కార్యరూపం దాల్చడం అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ట్రంప్ యోచన ఒక జాతిని మొత్తం నిర్మూలించే ప్రయత్నంగా పాలస్తీనీయులు భావిస్తున్నారు. తమకంటూ ఒక దేశం ఉండాలని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి ప్రపంచవ్యాప్త విస్తృత మద్దతు లభిస్తున్న తరుణంలో దానిని నీరుగార్చేందుకు ఇదొక ప్రయత్నమని వారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ మరి గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో మరి అంత సులభమా? ఇది ప్రపంచ మద్దతు కూడగట్టడం కష్టమే అని ఈ న్యూస్ యొక్క సారాంశంగా మనం భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇరాన్పై అనుపాదం, కఠిన ఆంక్షలకు దిగిన అగ్రరాజ్యం అమెరికా. మెమోరాండంపై ట్రంప్ సంతకం. చర్చలకు సిద్ధమని ప్రకటించిన ఇరాన్. అణ్వాయుధ తయారీకి సిద్ధమవుతున్న ఇరాన్కు ట్రంప్ చెక్ పెట్టారు. ఆ దేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్ళీ కఠిన విధానాల అమలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అణ్వాయుధ తయారీ ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ చర్యలతో ఇరాన్ కరెన్సీ భారీగా పతనమైంది. మరోవైపు విదేశాలకు అందించే సాయాన్ని ట్రంప్ నిలిపివేయడాన్ని ఇరాన్ స్వాగతించింది. అణుచర్చలకు ఆయన పంపే సందేశం కోసం ఎదురు చూస్తున్నామని మరి మేము చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ఎందుకంటే ఇరాన్ ఇటీవల అణు పరీక్షలు నిర్వహిద్దామని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరి ఇరాన్ పైన కఠిన ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో మరి చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రకటిస్తున్నట్టుగా ఈ వార్తను మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఫిజిక్స్ సంబంధించిన బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. చూద్దాం. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ఏ నగరంలో ఏర్పాటు చేయాలని ఇటీవల గూగుల్ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనికి ఆన్సర్ హైదరాబాద్. ఈ కేంద్రం ఏర్పాటుకు గూగుల్ మరియు తెలంగాణ ప్రభుత్వం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ కేంద్రం ఆసియా పసిఫిక్లో గూగుల్కు రెండవ కేంద్రంగా నిలిచింది. తొలి కేంద్రాన్ని టోక్యోలో ఏర్పాటు చేశారు. ప్రపంచం మొత్తం మీద ఇది 5వ కేంద్రంగా నిల్వనుందని ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ప్రతిష్టాత్మక టర్నర్ ప్రైజ్ 2024ను ఇటీవల లండన్లో ఎవరికి ప్రదానం చేశారు? సమకాలీన కళారంగంలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటిగా పేరుగాంచిన దీనిని 1984లో ఏర్పాటు చేశారు. పురస్కార గ్రహీతకు 25,000 పౌండ్లు అందజేస్తారు. దీనికి ఆన్సరు ప్రతిష్టాత్మకమైనటువంటి టర్నర్ ప్రైజ్ 2024ను గ్లాస్గోలో జన్మించినటువంటి స్కాటిష్ సిక్కు కళాకారిణి జస్లిన్ కౌర్కు లభించిందని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? డిసెంబర్ 5. ప్రతిష్టాత్మకమైనటువంటి ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2024ను ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ చూసినట్టయితే మరి మరియా విక్టోరియా జువాన్ బెంగళూరులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ పురస్కారం కోసం 202 దేశాల నుంచి 78,000కు పైగా దరఖాస్తులు రాగా ఈ ఫిలిప్పైన్స్ నర్సును ఎంపిక చేశారు. ఈ పురస్కారం విలువ $2,50,000 ఉంటుందని ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే మరి రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు. ఎకరం వరకు భూమి ఉన్న 17.03 లక్షల మంది అకౌంట్లో జమ. ఎకరం వరకు అంటే ముందుగా 1 ఎకరం వరకు ఉన్న వారికి మరి ఇక్కడ రైతుల భరోసా డబ్బులు పడ్డాయని ఇక్కడ చెప్పవచ్చు. ఇప్పటి వరకు 21.45 లక్షల మంది రైతులకు ఇక్కడ చూడండి 1126.54 కోట్లు చెల్లింపు. టాప్లో నల్గొండ, రెండో ప్లేస్లో సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలు. ఇక్కడ చూడండి 1 ఎకరం వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే నేడు రేపు ఇంటర్ నామినల్ రోల్స్లో తప్పుల సవరణకు ఛాన్స్. ఇక్కడ చూడండి
ఇంటర్ విద్యార్థుల నామినల్ రోల్స్లో తప్పుల సవరణకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ నెల 6-7 తేదీల్లో కాలేజీల మేనేజ్మెంట్లు వెంటనే సవరణ చేసుకోవాలని ఇంటర్ బోర్డు CEO జయప్రదాబాయి సూచించారు. గడువు పొడిగించే అవకాశం లేదని, మరి నామినల్ రోల్స్లో ఏమైనా తప్పులుంటే సవరణ చేసుకోవాలని వారు ఇక్కడ ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగుల తొలగింపు. ఈవో శ్యామలరావు ఉత్తర్వులు. టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సాంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను అధికారులు గుర్తించారు. వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ బుధవారం ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎండోన్మెంట్ యాక్ట్ 1060 1989 ప్రకారము నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం మేరకు హిందూ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది నేడు అన్యమతాన్ని అభ్యసిస్తూ భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను కొందరు ఉద్యోగులు దెబ్బతీస్తున్నారని అభియోగాలు వ్యక్తమయ్యాయి. ఇక్కడ చూడండి, అన్యమత ఉద్యోగులు అంటే మరి వేరే మతానికి ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయాలను ఆచరిస్తున్నటువంటి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం టీటీడీ ఈవో నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ న్యూస్ను మనం చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా మన దేశ తయారీ రంగాన్ని అనుసంధానం చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో జాతీయ తయారీ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశంలో ప్రకటించారు. ఈ మిషన్ కోసం 2250 కోట్లు కేటాయించారు. కేంద్ర ఆర్థిక, వాణిజ్య, MSMEల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ మిషన్ను నిర్వహిస్తాయి. ఇక్కడ చూడండి, మరి తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటించినట్టుగా ఇక్కడ న్యూస్ను మనం చూడొచ్చు. ఈ మిషన్ కోసం 2250 కోట్లు కేటాయించారని ఈ న్యూస్ యొక్క సారాంశంగా మనం భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇది ఇంతకుముందు ఇరాన్పై అనుపాదం, ఇక్కడ ఇరాన్ పైన ఆంక్షలు విధించిన న్యూస్ ఇంతకుముందు మనం పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ప్రాంతీయ సంఘాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి TRC తెలంగాణ రీజనల్ కౌన్సిల్ను ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరి కరెంట్ అఫైర్స్ను మనం పరిశీలించడం జరిగింది. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని క్లాస్ను లైక్ చేస్తే మరింత మందికి చేరేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి క్లాసెస్ చూస్తున్న వారు లైక్ చేయండి. మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.